హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సర్చ్ అండ్ సీజర్ అండర్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో ఎలా ఉంది అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సర్చ్ అండ్ సీజర్ ఇన్ ఇండియా అని అడగచ్చు. లేదా కొన్నిసార్లు డైరెక్ట్గా సర్చ్ అండ్ సీజర్ అని కూడా అడగచ్చు అనమాట. సో క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసే ఆన్సర్ అనేది రాస్తే మనం మాక్సిమం స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ అండ్ సీజర్ అంటే ఏంటి, అసలు క్రిమినల్స్ కేసులో ఎలాంటి స్టేజెస్లో ఇది వస్తుంది అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రైమ్ జరిగింది, అఫెన్స్ జరిగిన తర్వాత పోలీసులు కానీ మెజిస్ట్రేట్ ఆర్డర్స్ ద్వారా కానీ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చేస్తారనమాట. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే సర్చ్ అండ్ సీజర్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ సర్చ్ అండ్ సీజర్ అంటే ఏంటి అని అంటే, సో ద యాక్ట్ ఆఫ్ లుకింగ్ ఫర్ ఎవిడెన్స్ బై పోలీస్ ఆర్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్ ఇన్ ప్రిమిసెస్, పర్సన్స్ ఆర్ వెహికల్స్ సస్పెక్టెడ్ టు కంటైన్ ఆర్టికల్స్ కనెక్టెడ్ విత్ ఎ క్రైమ్ అనేది సర్చ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే, సో ఒక పోలీస్ ఆఫీసర్కి కానీ ఒక ఆథరైజ్డ్ ఆఫీసర్స్ కానీ ఒక ఒక ప్లేస్లో ఒక దొంగతనం జరిగింది అని చెప్తే కనుక ద యాక్ట్ ఆఫ్ లుకింగ్ ఫర్ ఎవిడెన్స్ బై పోలీస్ ఆర్ ఆఫీసర్ అనేది సెర్చ్ అనమాట. సో సర్చింగ్ ఏ హౌస్ ఫర్ స్టోలెన్ ప్రాపర్టీ అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ సెర్చ్. అలాగే సీజర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట దొంగతనం జరిగింది అనేది తెలిసింది. సో తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి వెతికితే ఏదైతే దొంగతనం జరిగిందో ఆ యొక్క థింగ్ లేదా ఆ ప్రోడక్ట్ అనేది అక్కడ దొరికింది. సో దాన్ని పోలీసులు కానీ ఆథరైజ్డ్ ఆఫీసర్స్ కానీ సీజ్ చేస్తారు. సో ఈ సీజ్ చేసే ప్రాసెస్ని సీజర్ అంటారు. సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే ద యాక్ట్ ఆఫ్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ సచ్ ఎవిడెన్స్ ఆర్ ప్రాపర్టీ లీగల్లీ బై ద అథారిటీస్ ఈస్ కాల్డ్ సీజర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ అండ్ సీజర్ ఉంది. డైరెక్ట్గా పోలీసులు ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో వెతికేసి సో ఈ ప్రోడక్ట్ మీది కాదు, ఇది దొంగతనం చేశారంటే వర్కౌట్ అవుతుందా? సో అలా చేస్తే ఒక పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతాయి. సో ఎలాంటి రైట్స్ వైలేట్ అవుతాయంటే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, అలాగే ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రొటెక్షన్ అగైనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్, ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో ఈ రైట్స్ అనేవి వైలేట్ అవుతాయి. సో మరి ఈ రైట్స్ వైలేట్ అవ్వకోకుండా సర్చ్ అండ్ సీజర్ ఆప్షన్ అనేవి ఎలా ఆపరేషన్స్ చేయాలి అని అంటే, దీనికోసమే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ద ప్రొసీజర్ ఫర్ సర్చ్ అండ్ సీజర్ మస్ట్ బి బేస్డ్ ఆన్ అ వ్యాలిడ్ లా, దట్ ఈస్ బిఎన్ఎస్ఎస్ 2023లో డిస్క్రైబ్ చేశారనమాట. ఒక సర్చ్ అండ్ సీజర్ అనేది లాఫుల్గా అండ్ నాన్ ఆర్బిటరీగా ఎలా చేయాలి అనేసి. సో ఎలా చేయాలి అనేది మనకు సెక్షన్ 94 నుంచి 110 వరకు ప్రొసీజర్ ఉందన్నమాట. సో ఆ ప్రొసీజర్ని నేను ఈజీగా అర్థం కావడానికి ఏ నుంచి ఈ వరకు పార్ట్స్ వైజ్ డివైడ్ చేసాం అనమాట. సో పార్ట్ ఏలో వచ్చేసి సర్చ్ ఆఫ్ డాక్యుమెంట్స్, లెటర్స్ అండ్ ప్లేసెస్. సో సెక్షన్ 94 నుంచి 97 వరకు సర్చ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ లెటర్స్ కానీ ప్లేసెస్ గురించి ఉంటుంది అనమాట. సో 94 వచ్చేసి సమాన్స్ టు ప్రొసీజర్ డాక్యుమెంట్ ఆర్ థింగ్. సో ఏ కంపెనీ ఈజ్ ఆర్డర్ టు సబ్మిట్ ఫినాన్షియల్ ఎడ్జెస్ ఇన్ ఫ్రాడ్ కేసు. ఒక కంపెనీ మీద ఫ్రాడ్ కేసు అయిందనుకోండి, ఆ ఫ్రాడ్ కేసెస్ రిలేటెడ్గా కోర్టు ఆ యొక్క కంపెనీకి సమాన్స్ ఇస్తుంది అనమాట. ఫైనాన్షియల్ ని ప్రొవైడ్ చేయండి కోర్టుకి అని చెప్పేసి. ఈ ప్రాసెస్ని సెక్షన్ 94లో సమాన్స్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్ ఆర్ థింగ్ అనేది ఉంటుంది అనమాట. అలాగే సెక్షన్ 95 ప్రకారం ప్రొసీజర్ యాజ్ టు లెటర్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏ థ్రెటనింగ్ లెటర్ ఈజ్ ఇంటర్సెప్టెడ్ బై బిఫోర్ రీచింగ్ ఇట్స్ డెస్టినేషన్ ఈజ్ డీల్ విత్ సెక్షన్ 94లో డీల్ చేస్తారు. అలాగే సెక్షన్ 96 ఇష్యూయన్స్ ఆఫ్ సర్చ్ వారెంట్స్. సో ఒకవేళ ఒక సస్పెక్ట్ ఉన్నారో ఆ సస్పెక్ట్ పోలీసులకి కోఆపరేట్ చేయట్లేదు వైల్ డూయింగ్ సర్చ్ ఆఫీస్ ఇన్ హిజ్ హౌస్. సో అలాంటి టైంలో పోలీసులు సర్చ్ వారెంట్స్ ద్వారా ఆ యొక్క హౌస్ని సెర్చ్ చేస్తారనమాట. సో దాన్ని సెక్షన్ 96లో ఇష్యూయన్స్ ఆఫ్ సర్చ్ వారెంట్స్ కింద డిస్కస్ చేస్తాం. అలాగే సెక్షన్ 97 ఏంటంటే సర్చ్ ఆఫ్ ప్లేసెస్ సస్పెక్టెడ్ టు కంటైన్ స్టోలన్ ప్రాపర్టీ ఆర్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్. సో సెక్షన్ 97లో ప్రొసీజర్ ఉంటుంది. ఏం ప్రొసీజర్ అంటే, ఎక్కడైతే ఒక ప్లేస్లో స్టోలెన్ ప్రాపర్టీ ఉంది లేదా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఆ ప్లేస్లో ఉన్నాయి అని అంటే, సో అక్కడికి వెళ్ళి ఎలా సెర్చ్ చేయాలి లేదా సీజ్ ఎలా చేయాలి అనేది ప్రొసీజర్ సెక్షన్ 97లో ఉంటుందన్నమాట. సో దీనికి మెజిస్ట్రేట్ మే ఇష్యూ సర్చ్ వారెంట్ ఫర్ ప్లేసెస్ సస్పెక్టెడ్ ఆఫ్ కంటైనింగ్ ఇల్లీగల్ గుడ్స్. ఖచ్చితంగా మెజిస్ట్రేట్ వారెంట్ తీసుకొని వెళ్ళి సెర్చ్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ బి వచ్చేసి ఫోర్ ఫీచర్ అండ్ సేఫ్ గార్డ్స్. సో సెక్షన్ 95 వచ్చేసి పవర్ టు ఫోర్ఫిట్ సర్టెన్ పబ్లికేషన్స్. సో దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక బుక్ పబ్లిష్ చేశారు, ఆ బుక్లో హేట్ ఇన్సైటింగ్ కంటెంట్ ఉంది, ఇల్లీగల్ కంటెంట్ ఉంది అనుకోండి. సో ఆ బుక్ని పోలీసులు సీజ్ చేయొచ్చు అనమాట యాజ్ పర్ సెక్షన్ 98. అలాగే సెక్షన్ 99 ప్రకారము అపీల్ టు హైకోర్టు. ఒకవేళ ఏదైతే బుక్ సీజ్ చేశారో అది అందులో కంటెంట్ ఇల్లీగల్ కంటెంట్ లేదు, అంతా లీగల్గానే ఉంది, అలాంటి టైంలో ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో వాళ్ళు హైకోర్టుకి అపీల్ చేసుకోవచ్చు యాజ్ పర్ సెక్షన్ 99. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్చ్ ఫర్ పీపుల్ అండ్ పర్సనల్ లిబర్టీ.
సో ఈ 100 గాని, 101 సెక్షన్ గాని కిడ్నాప్ రిలేటెడ్ గాని, అబ్డక్షన్ రిలేటెడ్‌గా ఉంటాయన్నమాట. సెక్షన్ 100 వచ్చేసి సెర్చ్ ఫర్ రాంగ్‌ఫుల్లీ కన్ఫైన్డ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసులో హస్బెండ్ ఒక వైఫ్‌ని రూమ్‌లో పెట్టేసి ఆవిడని ఆహ్, వైలెన్ వైలెన్స్ చేస్తున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఆవిడ పోలీసులకి ఫోన్ చేసి, సో, డొమెస్టిక్ హెల్ప్ పోలీసులొచ్చేసి ఆవిడని రెస్క్యూ చేసే ప్రాసెస్ సెక్షన్ 100లో డిస్క్రైబ్ చేశారు. దీనికి మెజిస్ట్రేట్ మే ఆథరైజ్ సెర్చ్ ఆఫ్ ప్రిమిసెస్ వేర్ ఎ పర్సన్ ఈస్ సస్పెక్టెడ్ టు బి ఇల్లీగల్లీ కన్ఫైన్డ్. ఎక్కడైతే ఇల్లీగల్‌గా కన్ఫైన్డ్ అని ఉంటుందో, సో, దానికి రిలేటెడ్‌గా మెజిస్ట్రేట్ సెర్చ్ ఆఫ్ ఆథరైజ్ సెర్చ్ ఆఫ్ ప్రిమిసెస్ అనేది చేస్తారన్నమాట యాస్ పర్ సెక్షన్ 100. అండ్ సెక్షన్ 101 ప్రకారము రిస్టోరేషన్ ఆఫ్ అబ్డక్టెడ్ ఫీమేల్స్. అంటే ఏం లేదు, ఏ గర్ల్ ఒక గర్ల్ అబ్డక్ట్ అయ్యింది, కిడ్నాప్ అయిపోయింది అనుకోండి. ట్రాఫికింగ్ గ్యాంగ్ ద్వారా ఉంది. పోలీసులు ఇలాంటి టైంలో యాస్ పర్ సెక్షన్ 101 ప్రకారము కోర్టు ఇష్యూ చేస్తదనమాట ఆర్డర్స్ టు రీస్టోర్ కస్టడీ ఆఫ్ ఉమెన్ ఆర్ గర్ల్స్ అన్‌లాఫుల్లీ డిటైన్డ్. సో, కోర్టు ఆర్డర్స్ ద్వారా ఆ యొక్క పర్సన్ ఎవరైతే గర్ల్ ఉంటారో, సో, వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్ళి రీస్టోర్ చేస్తారనమాట యాస్ పర్ సెక్షన్ 101 ప్రకారం. అండ్ నెక్స్ట్ లీగల్ రెగ్యులేషన్ ఆఫ్ సెర్చ్ ప్రాసెస్. సో, సెక్షన్ 102 ప్రకారము డైరెక్షన్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ సెర్చ్ వారెంట్స్. సో, సెర్చ్ ఎలా చేయాలి? ఎటువంటి అథారిటీ ఉండాలి? లొకేషన్ ఏంటి? స్కోప్ ఆఫ్ వారెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒక కేస్‌లో కోర్ట్ వారెంట్ ఇచ్చింది. ఏంటి? వాళ్ళ వాళ్ళ యొక్క ఆఫీస్‌లో ఏదైతే ఫినాన్షియల్ ఫ్రాడ్ జరిగిందో ఆ యొక్క డాక్యుమెంట్స్‌ని సెర్చ్ చేసి సీజ్ చేయమని చెప్పారు. బట్ పోలీసులు ఆ యొక్క సెర్చ్ వారెంట్‌లో చెప్పిన స్కోప్ ఆఫ్ వారెంట్ ప్రకారం కాకుండా ఎళ్లి వాళ్ళ ఇంట్లో వెరిఫికేషన్ చేస్తాం లేదా సెర్చ్ చేస్తాం అంటే కుదరదనమాట యాస్ పర్ సెక్షన్ 102. బట్ యాస్ పర్ సెక్షన్ 103 ప్రకారం ఎంట్రీ ఇంటూ క్లోజ్డ్ ప్రిమిసెస్. సో, ఒకవేళ పోలీసులు వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత కూడా అక్యూజ్డ్ పర్సన్ పోలీసులని లోపలికి అలో చేయట్లేదు. అప్పుడు పోలీస్ యాస్ పర్ సెక్షన్ 103 ప్రకారం ఆ యొక్క డోర్స్ బ్రేక్ చేయొచ్చనమాట. సెక్షన్ 104 ప్రకారం జ్యూరిస్డిక్షన్ ప్రోటోకాల్. సో, ఒకవేళ ఒక ఐటెము ఒక కూకట్పల్లి కోర్ట్ రిలేటెడ్‌గా ఉన్న ఐటెము ఎక్కడో వరంగల్‌లో కనపడిందనుకోండి. ఆ వరంగల్ కోర్టు ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్‌ని లేదా ఆ యొక్క వస్తువును జ్యూరిస్డిక్షనల్ ప్రోటోకాల్ ప్రకారం కూకట్పల్లి కోర్ట్‌కి అప్పగించాలన్నమాట. సెక్షన్ 105 వచ్చేసి మ్యాండేటరీ వీడియో ఆర్ ఆడియో రికార్డింగ్. సో, ఆల్ సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ మస్ట్ బి రికార్డెడ్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో, ఎగ్జాంపుల్‌గా పోలీస్ ఒక డ్రగ్స్‌ని సీజ్ చేశారనుకోండి. సో, అదంతా గూడా ఒక రికార్డెడ్ ఆడియో కానీ, వీడియో గాని రికార్డ్ చేయాలన్నమాట త్రూ కెమెరా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సీజర్ అటాచ్‌మెంట్ అండ్ ఇంపౌండింగ్. 106 వచ్చేసి సీజర్ బై పోలీస్. సో, ఆఫీసర్స్ మే సీజ్ ప్రాపర్టీ సస్పెక్టెడ్ టు బి స్టోలెన్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎ క్రైమ్. ఒకవేళ ఒక పర్సన్ బస్ స్టాండ్ దగ్గర కూర్చొని చాలా సస్పెక్ట్‌గా ఉన్నారు. ఆయన దగ్గర పోలీసులు వెతికితే ఒక గోల్డ్ ఐటెమ్ దొరికింది. పోలీసులు ఆ టైంలో సెక్షన్ 106 ప్రకారము ఆ పర్సన్‌ని, ఆ వస్తువుల్ని సీజ్ చేయొచ్చనమాట. అలాగే సెక్షన్ 107 ప్రకారం అటాచ్‌మెంట్ ఆర్ ఫోర్‌ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. సో, కొన్ని సిట్యుయేషన్‌లో కోర్ట్ మే అటాచ్ ఆర్ రీస్టోర్ ప్రాపర్టీ యాస్ పర్ ట్రయల్ అవుట్‌కమ్స్. అండ్ ఇల్లీగల్ వెహికల్ యూజ్డ్ ఇన్ స్మగ్లింగ్ ఈజ్ కాన్ఫిస్కేటెడ్. అంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో ఒక వెహికల్ యూజ్ చేస్తారు స్మగ్లింగ్‌లో. సో, అలాంటి టైంలో ట్రయల్ జరుగుతున్నప్పుడు కోర్టు ఆ ప్రాపర్టీని అటాచ్ చేసుకోవచ్చనమాట. అలాగే సెక్షన్ 108 ప్రకారం మెజిస్ట్రేట్ డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ సెర్చ్. కొన్ని సిట్యుయేషన్‌లో మెజిస్ట్రేట్ మే కండక్ట్ ఆర్ సూపర్వైజ్ సెర్చెస్ ఇన్ సెన్సిటివ్ కేసెస్. ఎస్పెషల్లీ రేప్ విక్టిమ్స్ కానీ, పోక్సో విక్టిమ్స్ ఉన్న టైంలో డైరెక్ట్‌గా మెజిస్ట్రేట్ ఇన్వాల్వ్ అయ్యి సెర్చ్ ఆపరేషన్‌ని సూపర్వైజ్ చేయొచ్చు. అలాగే సెక్షన్ 109 ప్రకారం ఇంపౌండింగ్ డాక్యుమెంట్స్. ఇఫ్ ఎ డాక్యుమెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ కోర్ట్ అండ్ ఈస్ నెసెసరీ, ఇట్ మే బి ఇంపౌండెడ్. నెక్స్ట్ ఫైనల్ వన్ సెక్షన్ 110 ప్రకారం రెసిప్రొకల్ అరేంజ్‌మెంట్స్ ఎనేబుల్ కోఆపరేషన్ విత్ ఫారెన్ అండ్ అదర్ జ్యూరిస్డిక్షన్ ఫర్ సెర్చ్ అండ్ సీజర్. సో, ఎగ్జాంపుల్‌గా ఒక ల్యాప్‌టాప్ ఫారెన్ సైబర్ ఫ్రాడ్ జరిగింది. సస్పెక్ట్ ఉన్నారు అందులో. సో, మ్యూచువల్ అగ్రీమెంట్ ప్రకారము ఆ కంట్రీకి, మన కంట్రీకి మధ్య దాని ప్రకారం సెక్షన్ 100 ప్రకారం 10 ప్రకారం రెసిప్రొకల్ అరేంజ్‌మెంట్ ద్వారా సీజ్ గాని, సెర్చ్ గాని చేయొచ్చు. సో, ఇప్పటివరకు సెర్చెస్ చూసాం. సెక్షన్ 94 నుంచి 110 వరకు ప్రొసీజర్ అనేది చూసాం. సో, ఇది చేయడానికి లీగల్ సేఫ్‌గార్డ్స్ లేదా ఫెయిర్‌నెస్ అనేది ఉందా బీఎన్ఎస్ఎస్‌లో? యెస్ అంటే యెస్. సో, మ్యాండేటింగ్ వారెంట్స్ వేర్ రిక్వైర్డ్. బీఎన్ఎస్ఎస్ యాక్ట్ డైరెక్ట్‌గా వెళ్లి సెర్చ్ చేయమని చెప్పట్లేదు. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉండదో ఖచ్చితంగా వారెంట్స్ తీసుకొని ఎళ్ళాలి. అలాగే ఎవరైతే రాంగ్‌ఫుల్‌గా సీజ్ చేశారో పోలీసులు గాని, అథరైజ్డ్ ఆఫీసర్స్ కానీ, అలాంటి వాళ్ళు సెక్షన్ 99 ప్రకారం అప్పీల్ గూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్ ద ప్రాసెస్ షుడ్ బి ఆడియో అండ్ వీడియో రికార్డింగ్ ఉండాలన్నమాట యాస్ పర్ సెక్షన్ 105 ప్రకారం. అలాగే ఇన్వాల్వింగ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ యాస్ పర్ సెక్షన్ 94, 97, 108 ప్రకారం సెర్చ్ అండ్ సీజర్ ఆఫీసర్స్‌లో జ్యుడిషియల్ ఆఫీసర్స్‌ని కూడా
ఇన్వాల్వ్ చేసింది అనమాట బిఎన్ఎస్ఎస్ ప్రొసీజర్ అనేది. కాబట్టి ఇది ఫెయిర్నెస్గా ఉంది అండ్ అలాగే ఇండివిజువల్ పర్సన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని కూడా వైలేట్ చేయట్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ ఫేమస్ కేస్ లాస్ వచ్చేసి సర్చ్ అండ్ సీజర్ రిలేటెడ్గా స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ బల్బీర్ సింగ్. ఈ కేసులో ఎనీ సర్చ్ వితౌట్ స్టాట్యూటరీ ప్రొసీజర్ ఈజ్ ఇన్వాలిడ్ అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. అలాగే నెక్స్ట్ పురాణ్మాల్ వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్షన్లో illegally obtained evidence is admissible unless constitutional rights are violated. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వర్సెస్ కెనరా బ్యాంక్లో రైట్ టు ప్రైవసీ మస్ట్ బి రెస్పెక్టెడ్ అని చెప్పి జడ్జిమెంట్ వచ్చిందనమాట. అలాగే ఫేమస్ కేసులో కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రికగ్నైజ్డ్ రైట్ టు ప్రైవసీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పేసి ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్ కేస్ లాస్ రిలేటెడ్ టు సర్చ్ అండ్ సీజర్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా కన్క్లూజన్ వచ్చేసి సెక్షన్ 94 నుంచి 101 వరకు ఇట్ ప్రొవైడ్స్ a structured, fair and constitutional sound system for search and seizure by combining judicial oversight, logical safeguards అంటే వీడియో ఆడియో కెమెరా రికార్డింగ్స్ ఏమన్నారు కదా ఇలాంటివన్నీ. అండ్ అప్పీల్ రైట్స్ ఉన్నాయి మనకి. ఇది అప్హోల్డ్ లిబర్టీ వితౌట్ కాంప్రమైజింగ్ లా ఎన్ఫోర్స్మెంట్. So these provisions strike a vital balance between the needs of justice and also citizens' fundamental rights under the Constitution. So that's all. Thank you so much. సో మీకు బిఎన్ఎస్ఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా అలాగే విత్ మెటీరియల్తో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పీడిఎఫ్ అని టైప్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఫాలో ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్.